ఆ వ్యక్తి యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానానికి ముందుగా ఆ వ్యక్తి పాతాళంలోనికి వెళ్ళాడనమాట. పాతాళంలో ఒక ప్రక్క పాతాళము, మరి ఒక ప్రక్క పరదైసు, ఈ రెండింటికి మధ్యలో అగాధము ఉన్నట్లుగా లూకాసు వార్త 16వ అధ్యాయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ పాతాళంలోనికి యేసు ప్రభు వారిని అంగీకరించిన వారు, దుర్మార్గులు, గర్విష్ఠులు, దేవునికి వాక్యంలో ఏ చెడు లక్షణాలు వ్రాయబడ్డాయో అటువంటి జీవితం కలిగిన వారందరూ యొక్క ఆత్మలు పాతాళంలో ఉంటాయి. పరదైసులో యేసు ప్రభు వారిని అంగీకరించిన వారు లేక పాత నిబంధనలో ఉన్న దైవజనులు వీరందరూ పరదైసులో ఉంటారు. ఒకరినొకరు చూస్తూ ఉంటారు. ఒకరినొకరు చూడడమే క్షరానుభవం. అంటే పాతాళంలో ధనవంతుడు ఉన్నాడు. ఈ పాతాళంలో ఉన్న ధనవంతుడు భూలోకంలో ఉన్న తన సోదరుల యొక్క బాధను గ్రహించి మాట్లాడుతున్నాడు.